హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2P ఎగ్జామ్లోని 7 మార్క్స్ క్వశ్చన్స్ సర్కిల్స్ చాప్టర్లోని వీడియో 2 చూడబోతున్నాం. ఈ సెకండ్ 7 మార్క్స్ క్వశ్చన్. ఫస్ట్ది అందులో నుంచి వస్తాయి ఏంది ఈక్వేషన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఈ సెకండ్ వీడియో, ఫస్ట్ వీడియో అయిపోయింది. సారీ ఫ్రెండ్స్, లేట్ అవుతుంది వీడియోస్కి, ఎందుకంటే టైం దొరకలేదు ఫ్రెండ్స్ వీడియోస్ క్రియేట్ చేయడానికి. ఎగ్జామ్స్ అవుతున్నాయి మాకు. ఇప్పటి నుంచి అయితే ముందే తీసుకొని పెట్టుకొని డైలీ కరెక్ట్ టైంకి అప్లోడ్ చేస్తా. ఫీల్ అవ్వకండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే క్వశ్చన్స్లోకి వెళ్దాం. మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. 6, 7, 8, 9, 10. ఇవి 3 చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ట్రిపుల్ స్టార్. అయితే ఇవి 5లోకి వెళ్ళి ఒక క్వశ్చన్ వస్తుంది 7 మార్క్స్కి. అప్పుడు ఒక క్వశ్చన్, ఇప్పుడు ఒక క్వశ్చన్, 2 క్వశ్చన్లు. 7 2 14 మార్క్స్ వస్తాయి. ఆ వీడియో వస్తుంది మొత్తం. అయితే క్వశ్చన్ చదువుదాం. ఫస్ట్ 6th క్వశ్చన్. ఫస్ట్ వన్ 6th ఫస్ట్ షో దట్ ఎస్టీ అంటే షో దట్ ద సర్కిల్స్ x square plus y square minus 4x minus 6y minus 12 is equals to 0 and x square plus y square plus 6x plus 18y plus 26 is equals to 0 touch each other. Also find point of contact and common tangent at this point of contact. క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే మనం చూపించాలి ఈ సర్కిల్స్ ఏంది అండర్లైన్ చేసిన 2 సర్కిల్స్ సర్కిల్ ఈక్వేషన్స్ 2 టచ్ అవుతాయి ఒకరిని ఒకటి. ఇంకా ఏం ఫైండ్ చేయాలి? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ చేయాలి. కానీ ఆన్సర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏమో. ఇంకా కామన్ టాంజెంట్, ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర కామన్ టాంజెంట్ కూడా ఫైండ్ చేయాలి. ఆన్సర్ వచ్చేసి గివెన్ సర్కిల్స్ ఆర్ అని పెట్టి ఎస్ ఈక్వల్ టు ఇది పెట్టాలి. ఈ ఫస్ట్ ఈక్వేషన్ ట్రిపుల్ డాష్ పెట్టాలి. ఇలా 3 times ఈక్వల్ టు పెట్టి ఆ ఈక్వేషన్ రాయాలి. మీది అండ్ అని పెట్టి ఎస్ డాష్ ట్రిపుల్ డాష్ ఈక్వల్స్ టు ఇది సెకండ్ ఇది రాసేసుకోవాలి అన్నట్టు. దాని తర్వాత సెంటర్స్ అండ్ రెడ్ ఐ స్పెల్లింగ్ తప్పు ఫ్రెండ్స్, RADII అక్కడ ఐ వస్తుంది బదులు ఆర్ అనేది సెంటర్. C1 అంటే ఎస్కి ఈక్వేషన్కి సెంటర్ ఫార్ములా అయింది -G, -F. C1 ఈక్వల్ జీకి ఫార్ములా అయింది x కోషెంట్ బై 2 మైనస్ ఇట్ని వస్తుంది -x కోషెంట్ బై 2. ఇక్కడ మైనస్ ఇట్ని వచ్చి ఎఫ్కి ఫార్ములా y కోషెంట్ బై 2 is equals to -x కోషెంట్ బై 2, -y కోషెంట్ బై 2. డైరెక్ట్ కూడా రాసుకోవచ్చు ఇలా. సెంటర్కి x కోషెంట్ ఏంటి ఇక్కడ ఎస్కి -4, ముందు నుంచి మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇక్కడ 2 1 గా 2 2 జా 2 వచ్చింది. మైనస్ ముందు నుంచి ఇక్కడ క్వశ్చన్లో కూడా మైనస్ ఉంది. y కోషెంట్ -6, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 2 1 గా 2 3 జా బయట కూడా ఇందులో నుంచి వచ్చిన ఫామ్లో సబ్స్టిట్యూట్ చేసినాం. ఆన్సర్ వచ్చింది C1 ఈక్వల్ టు 2, 3 ఏంది GF ప్లస్ F. C ఇలా -12 ఇక్కడ వేసుకున్నాం. C2 ఫైనల్. C2 ఈక్వల్ టు -G, -F ఫార్ములా. C2 ఈక్వల్ టు -x కోషెంట్ బై 2 -y కోషెంట్ బై 2 ఇజ్ ఈక్వల్స్ టు x కోషెంట్ ఏంటి డాష్కి 6, y కోషెంట్ 18, -6 -18. 2 1 జా 2 3 జా 2 1 జా 2 9 జా మైనస్ ఇట్లా ఉంది -3, -9 G, F. ఇది C ఈక్వల్ టు 26 S డాష్ T. దాని తర్వాత రేడియస్ R1 ఈక్వల్ టు
root of g square plus f square minus c formula is equals to g ఎంత 2 square plus f ఎంత 3 square minus c ఎంత minus 12 whole minus of 12 is equals to 2 2 ja 4 2 square 4 3 square 3 3 ja 9 minus into minus plus 12 4 plus 4 plus 2 4 plus 12 16 16 plus 9 25 225 25 కి 5 25 కి ఏంది స్క్వేర్ లెక్క ఇట్లా రాస్తాం 5 స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సల్ r1 ఈక్వల్ టు 5 రేడియస్ r1 ఈక్వల్ టు 5 r2 ఈక్వల్ టు root of g square plus f square minus c that equal to g square in the r2 की c2 की minus 3 come minus 9 minus 3 whole square plus minus 9 whole square minus 26c 3 square 9 9 square 9 9 81 minus 26 81 81 plus 9 equal to 90 90 minus 26 64 root of 64 equal to 64 ఇట్లా వచ్చుకో 8 square root gets cancelled r2 equal to 8 the distance between c1 c2 ఇది కూడా రాసుకోవాలి అంతా మీ ప్రొసీజర్ గుర్తుపెట్టుకొని 5-6 టైమ్స్ ప్రాక్టీస్ చేసి మీకు ఆటోమేటిక్గా వచ్చేసారు ఫ్రెండ్స్ మీకు ప్రాక్టీస్ ఇంపార్టెంట్ టూ బి చాలా టఫ్ చాప్టర్ టఫ్ సబ్జెక్టు సెకండ్ ఇయర్ ఎంపీసీలో తెలంగాణ అయినా ఆంధ్ర అయినా టఫ్ వస్తుంది పేపరు కాబట్టి నేర్చుకోవాలి ద డిస్టెన్స్ బిట్వీన్ c1 c2 ఈక్వల్ టు ఏంది డిస్టెన్స్ ఫార్ములా root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square is equals to x2 ఏందిడా c1 c1 c2 ఇటు రాసుకున్నాం ఇట్లా x2 ఇది ఏంటంటే ఇది c1కి x1 y1 c2కి x2 y2 అయితే ఇందులో x2 ఏంది -3 minus 2 minus whole అని మర్చిపోయి వేసుకున్న బ్రాకెట్ వేసుకోకపోయినా ఒకటే -3 -2 whole square plus y2 ఏంది -9 -3 whole square whole root ఉంటుంది ఈక్వల్ టు whole root of -5 whole square వస్తుంది 3 plus 2 5 అక్కడ సింబల్ ఏంది మైనస్ 9 plus 3 12 -12 whole square -5 whole square 5 is 25 12 square 144 minus and plus and over it square equal to root of 25 plus 144 is equals to 25 plus 144 and 169 root of 169 equal to 169 transpose 13 square root gets cancelled c1 c2 distance and 13 r1 plus r2 r1 and 5 r2 8 5 plus 8 is equals to 13 therefore r1 plus r2 equal to c1 plus c2 right it looks saying given two circles touch each other externally then the point of contact p divides c1 c2 in the ratio r1 is to r2 is equals to 5 is to 8 r1 into 5 r2 into 8 c1 c2 away c1 x1 y1 c2 x2 y2 p of x comma ఈ ఫార్ములా దీనికి ఈక్వల్ టు లవ్స్ ఈ ఫార్ములా వేసుకోవాలి r1 x2 plus r2 x1 by r1 plus r2 r1 y2 plus r2 y1 by r1 plus r2 is equals to r1 ఎంత 5 x2 ఎంత -3 r2 ఎంత 8 into 2 ఎందుకంటే x1 2 r2 by r1 plus r2 5 plus 8 r1 ఎంత 5 y2 ఎంత -9 plus r2 ఎంత 8 y1 ఎంత 3 by r1 plus r2 ఎంత 5 plus 8 equal to 5 into -3 -15 by 3 to 15 కాబట్టి -15 8 to 16 5 9 45 -11 -45 by 3 to 24
by 3. 5 plus 8 3. 5 plus 8 3 ఇంతే is equals to 16 minus 15 ఎంత 1 ఇక్కడ 1 వచ్చింది minus 45 plus 24 ఎంత minus 21 by 13 13 అట్లా వస్తుంది ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇది పాయింట్ f x, ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ అట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈ పాయింట్స్ పెట్టుకోవాలి ఎక్స్ వై బదులు ఇవి రాసుకోవాలి 1/13 కామా -21/113 పి ఆఫ్ ఇట్లా పెట్టుకోవాలి ఈస్ దీని కూడా ఫార్మ్ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0 ఇంప్లాయిస్ ఎస్ ఏంది ఫస్టే అనుకున్నాను ఫస్ట్ లైన్ అది ఎస్ ఫస్ట్ ఈక్వేషన్ ఎస్ డాష్ సెకండ్ ఈక్వేషన్ అవే వేసుకో ఎస్ ఇదేమో ఎస్ డాష్ మైనస్ హోల్ బ్రాకెట్ వేసుకొని డాష్ ఇదంతా ఇట్లా వచ్చేస్తుంది ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అవుతుంది హోల్కి బ్రాకెట్ ఉన్నది మైనస్ ఇది మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇట్లా అవుతుంది -6x -18y -26 ఈక్వల్ టు 0 ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ వై స్క్వేర్ క్యాన్సిల్ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది 4 + 6 10 -11 -10 6 plus -8 6 plus 18 24 -11 -24 -12 plus -12 -26 -38 ఈక్వల్స్ టు 0 ఇందులో 2 కామన్ తీయచ్చు కాబట్టి -2 కామన్ తీసేసినాం -2 కామన్ తీస్తే 5 5 2 10 కాబట్టి 5 మైనస్ బయటకు పోయింది 12 2 24 కాబట్టి 12 2 19 38 కాబట్టి 19 ఉంటుంది మైనస్ కామన్ తీసిన కాబట్టి అన్నిటికల్ మైనస్ వెళ్తే 2 టైప్ నుంచి అంతే వెళ్తుంది ఈక్వల్ టు 0 -2 రైట్ సైడ్ పంపించండి రైట్ సైడ్ 0/-2 0 డివైడెడ్ బై ఎనీథింగ్ 0 అట్లా వెళ్తుంది ఇది ఇట్లా ఉంటుంది ఇదే అన్న ఆన్సరు మనం వాళ్ళు అడిగిన అన్ని ఫైండ్ అవుట్ చేసినాం ఫస్ట్ ఇవి రెండు టచ్ అవుతాను చేసేసినాం R1 is to R1 plus R2 equal to 7 ఈ పాయింట్ అన్న దాని తర్వాత ఫైండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అది కూడా ఫైండ్ చేసినాం P of x ఇది దాని తర్వాత కామన్ టాంజెంట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇస్ మైనస్ ఎస్ డాష్ ఇది లాస్ట్ చేసినాం ఇది అంతే దీనికి మీకు 7 మార్క్స్ వస్తాయండి మా ఈజీయే చాలా ఈజీ అమ్మా నేర్చుకోండి నెక్స్ట్ క్వశ్చన్ 61 సేమ్ అదే టైపు ఇదంటే క్వశ్చన్ చదువుతాను 61 అదే సెకండ్ బిట్ అన్న అందులోనే షో దట్ ద సర్కిల్ x² + y² -6x -9y +13 is equals to 0 and x² + y² -2x -16y is equals to 0 touch each other. Also find the point of contact and common tangent at this point of contact. Solution given and with s dash same first దానికని సెంటర్స్ అనేది ఫార్ములా వేసుకుని c సెంటర్స్ ఫార్ములా -x కోషెంట్ బై 2 -y కోషెంట్ బై 2 ఇక డైరెక్ట్ వేసుకుని -x అనేసి రాయకుండానే వేసుకోవచ్చు డైరెక్ట్ ఇలా వేసుకొని అందులో x కోషెంట్ ఏంది -6 -3 నుంచి -+2 2 3 -9y కోషెంట్ -+2 ఇది ఏం క్యాన్సిల్ అవ్వట్లేదు 9/2 c1 ఎంత వచ్చింది 3 9/2 c ఏంది ఇందులో 13 కాన్స్టెంట్ ఆఫ్ 13 c2 సేమ్ అట్లా వేసుకున్నాం c2 అనేది -x కోషెంట్ బై 2 -y కోషెంట్ బై 2 ఈక్వల్ టు ఇక్కడ s డాష్ కి ఏంది x కోషెంట్ -2 -+2 2 minus of -16 -+2 8 16 కాబట్టి 1 c2 ఎంత వచ్చింది 1 8 ఇక్కడ కాన్స్టెంట్ ఏం లేదు కాబట్టి 0 తీసుకోవచ్చు c ఈక్వల్ టు 0 నెక్స్ట్ వచ్చేసి r1 ఈక్వల్ టు రేడియస్ రూట్ ఆఫ్ g² + f² - c ఫార్ములా బాక్సులు గీసినవన్నీ ఫార్ములాలమ్మ మీరు అవన్నీ గుర్తుపెట్టుకోవాలి నేర్చుకోవాలి గట్టిగా r1 ఈక్వల్ టు g², g ఏంది ఇక్కడ c1 ఆఫ్ g, f 3 9/2 ఇది g ఏంది 3 f ఏంది 9/2 c ఏంది 13 ఇది ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినాం √3² + 9/2 హోల్ స్క్వేర్ -13 is equals to 3 3 9
9/2 into 9/2 is equal to 81/4 minus 13. R2 కూడా అంతే, root of b square plus f square minus c. R2 equal to g1 వచ్చింది మీద, g1 f 8 కాబట్టి 1 square plus h square, c 0 కాబట్టి minus 0. అవనేది ఈ రెండు లాస్ట్కి 9 minus 13 చేసినాం, 9 minus 13 minus 4 వచ్చింది. root of 81/4 minus 4 is equals to 4ని ఎల్సిఎం తీసినాం, 4 4 16 అయిపోతుంది మీది. 81 minus 16/4 is equals to root of 81 minus 16 65/4 is equals to root 65/2. R2 వచ్చేసి ఇంత 1 square plus 8 square ఉండే, 8 square 64, 64 plus 1 65, root of 65 R2. The distance between C1 and C2 are C1 C2 equal to root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. C1 ఎంత ఇక్కడ వచ్చిందో మీద మనకి 2 పేజీలు వచ్చింది కదా. C1 ఇక్కడి C1 C2 అక్కడ రాసుకోవాలి. C1 3, 9/2, C2 1, 8 ఇడేసేసుకున్నాం. అది x1 y1 x2 y2 అనుకునే C1 C2 equal to root of 1 minus 3 whole square plus 8 minus 9/2 whole square equal to 1 minus 3 ఎంత minus 2 whole square plus 2ను ఎల్సిఎం తీసుకుంటాం. ఇక్కడ మీదకి వస్తే 2, 8 2 16, 16 minus 9/2 whole square that equal to root of 2 2 4 minus 2 minus 2 minus minus plus అవుతుంది, minus 2 into minus 2 4 plus 16 minus 9 7/2 whole square is equals to root of 4 plus 49/4 is equals to 4 4 16 అవుతుంది. ఈ ఎల్సిఎం తీసుకొని ఇది మిగిలిపోతుంది plus 49/4, 16 plus 49 65, root of 65/4 వస్తుంది is equals to 4 root 4 ఎంత 2 root 65/2 and 2 square root of 2 square root cancel అట్లా. Therefore C1 C2 distance equal to mod of R1 minus R2. ఎందుకు తీసుకోమంటే R1 minus R2 mod of R2 minus R1 ఎంత అవుతుంది, R2 minus R1 root 16/2. ఎందుకంటే ఫుల్ మైనస్ హాఫ్ అంతే కదా, ఫుల్లోకి వెళ్ళి హాఫ్ చేసినాం అనుకో హాఫ్ మిగులుతుంది. ఇది కూడా అంతే, ఒకవేళ హాఫ్లోకి వెళ్ళి ఫుల్ వేసేస్తే మైనస్ హాఫ్ మిగులుతుంది. అదే మోడ్ వేసుకుంటే ప్లస్ అవుతుంది, అందుకోసం అట్లా వేసుకున్నాం. ప్లేస్లో వేసుకోవచ్చు. గివెన్ 2 circles touch each other internally, then the point of contact P divides C1 C2 externally. రాసుకోవాలి. దీని ఫార్ములా వేరే ఉంటుంది. f x, y equal to r1 x2 minus r2 x1 by r1 minus r2, r1 y2 minus r1 r2 1 by r1 minus r2. ప్లస్ బదులు మైనస్ వస్తుంది, సేమ్ ఫార్ములా దాని లెక్కనే. r1 is to r2 equal to r1 root 65/2, r2 ఎంత root 65, root 65 క్యాన్సిల్ అవుతుంది. మల్టిప్లై చేస్తాం 2, అయితే 2 1 అట్లా క్యాన్సిల్ అవుతుంది. 1 into 2 1:2 అవుతుంది. 1:2 ఇంకా C1 అక్కడ నుంచి ఫస్ట్ ఫైవ్ చేసినాం. 3, 9/2 ఇక్కడ రాసుకున్నాం, మళ్ళీ ఇంకా రాసుకున్నాం. 3, 9/2 C2 equal to 1, 8. ఇవన్నీ తీసుకొచ్చి R1 R2 C1 C2 ఇందులో సబ్స్టిట్యూట్ చేసినాం. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి వచ్చినాయి. ఇట్లా వచ్చింది, ఇట్లా అయింది, ఇట్లా అయింది. దాని ఇది లాస్ట్ దేర్ ఫస్ట్ స్టెప్, ఈక్వేషన్ ఆఫ్ కామన్ టర్మినేట్ అట్ P of 5, 1 is minus s dash s dash ఫస్ట్ ఫార్ములా చేసినాం. మీకు ఫ్రెండ్స్ సేమ్ ముందు ఫార్ములా వేసుకొని క్యాన్సిల్ చేసి -1 కామన్ తీసి ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 7th one. Show that
circles. X1 plus y square minus 6x minus 2 plus 1 equal to 0, comma x4 plus y square plus 2x minus a plus 13 equal to 0 touch each other. Find the point of contact and the equation of common tangent at the point of contact. ఇది కూడా సేమ్ అమ్మ, అలాగే రాసుకోండి. సేమ్ అదే ప్రొసీజర్ ఫార్ములాలో వేసి సబ్స్టిట్యూట్ చేసి ఏముండదు, ఈజీ అమ్మ. ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుని మీ టైం వేస్తే తప్పించి ఏముండదు. సేమ్ ఫస్ట్ వన్ అనుకుని కానీ ఓన్లీ నెంబర్స్ చేంజ్ అవుతున్నాయి, అదే చేంజ్. మీరు మీ సొంతంగా చేయాలమ్మా. చేస్తుంటే ఒక చూసి ఒకటి నేర్చుకొని అర్థం చేసుకొని ఇంకొక సొంతంగా చేసి ఫార్ములా నేర్చుకొని. నెక్స్ట్ 8th one, find the equation of the pair of direct common tangents to the circles. రెండు ఈక్వేషన్ ఇచ్చింది. ఇదేంటంటే సేమ్ దాని లెక్కనే స్టార్టింగ్ ఉంటుంది. డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అంటే డిసిటి, దాని లెక్కనే వేసాను. సెంటర్స్ ఫైండ్ చేయాలి, రేడియస్ ఫైండ్ చేయాలి, డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. అయితే ఒక నెంబర్ వస్తుంది, R1 + R2 చేయాలి, 20 వస్తుంది. C1 C2 టఫ్ హ్యాండ్ 20 స్క్వేర్ ఎంత అమ్మా? 20 ఎంత రాసుకోవచ్చు? √20 స్క్వేర్. 20 స్క్వేర్ ఎంత? 400. √400. √400 is lesser than √500. Got C1 C2 greater than R1 + R2. ECS external center of symbol equal to R1 x2 minus R2 x1 by R1 minus R2, comma R1 y2 minus R2 y1 by R1 minus R2. సో డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అని క్వశ్చన్ ఇస్తే ఈసీఎస్ ఫార్ములా వేసుకోవాలి. అయితే మీరు బట్టి పెట్టాలి, గుర్తుపెట్టుకోవాలి. R1:R2 ఎంత? 15:5. డివైడ్ బోత్ సైడ్స్ బై 5 చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 500 5 3 500 500 3:1 అవుతుంది. అప్పుడు R1:R2 ఇలా సింప్లిఫై చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. C1 C2 మనం ముందే ఫైండ్ అవుట్ చేసినాం. ఈసీఎస్ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇలా వచ్చింది. క్యాన్సిలైజేషన్ అన్నీ చేసేస్తే ఇప్పుడు ఏం పెట్టుకోవాలి? లెట్ m be the slope of a common tangent, equation of the direct common tangents. ఈ ఫార్ములా y minus y1 equals to m into x minus x1. సరే దీనికి బాక్స్ కొట్లే ఫార్ములాస్ బట్టి పెడతారు. ఫార్ములాస్ ఎలాగో నేర్చుకోవాలి. y1 ఎంత? x1 y1 ఇవి x1 y1 నేర్చుకోవాలి. y1 minus 4 y minus of minus 4 m into x minus 22 x1 minus minus plus y plus 4 equal to m into x minus 22 y plus 4 equal to mx minus 22m. మొత్తం ఇవంతా రైట్ సైడ్ తీసుకోవాలి. అయితే mx minus y minus 22m minus 4 equal to 0 వస్తుంది. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోవాలి. పవర్ అని పెట్టి ఇది బ్రాకెట్ వేసుకోవాలి. బ్రాకెట్లో పెట్టి ఇది y plus 4 equal to m into x minus 22. ఇది మనకు అవసరం వస్తుంది కాబట్టి therefore అని పెట్టి ఈక్వేషన్ 1 is tangent to circle s dash equal to 0 then I equal to d. అంటే d ఏంది? d is the perpendicular distance from C2. s dash అంటే C2 వాల్యూ. C2 of level comma minus 2 మనం ఫైండ్ అవుట్ చేసినాం కదా C2 వాల్యూ. x1 y1 to the line mx minus y minus 22m minus 4 equal to 0. ఏమైంది? ఈక్వేషన్ 1 ఏంటి? ఏ ఫార్ములా ఉంది? ax plus by plus c equal to 0. a ఏంటి? m, b ఏంటి? -1, c ఏంటి? -22m minus 4 equal to 0. -4 equal to 0 వాడదాం. మిస్టేక్ వచ్చింది. డిస్టెన్స్ ఫార్మ్ b equal to mod of ax1 plus by1 plus c by root of a square plus b square. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. r equal d equal to r. r ఎంత? c to b r ఎంత వచ్చింది? r2 5. ఫైనల్గా ఇదే 5 equal to ax1 x1 ఎంత? 11 అమ్మ. a బదులు 11, x బదులు 11 పెట్టుకోవాలి, y బదులు -2 పెట్టుకోవాలి.
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది ఇలా అంతే. ఎక్స్ బదులు లెవెల్ పెట్టుకున్నాము, వై బదులు -2 పెట్టుకున్నాం. -2 మైనస్ ప్లస్ అవుతుంది, +2 లెవెల్ m -4 మైనస్ 22m రూట్ ఆఫ్ ఏ స్క్వేర్. ఏ అంటే m అది ఎక్స్ ముంగట ఏ ఉంది, వై ముంగట -1 ఉంది కాబట్టి -1 హోల్ స్క్వేర్ m² + 1 క్రాస్ మల్టిప్లికేషన్ ఇస్తాం 5/1 5 రూట్ ఆఫ్ m² + 1 ఈక్వల్ టు మోడ్ ఆఫ్ -22 ప్లస్ లెవెల్ m ఈక్వల్ టు -11m 2 -4 -2 మోడ్ వేసుకున్నాం కాబట్టి ప్లస్ అయిపోతుంది. 5 రూట్ ఆఫ్ m² + 1 స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి, స్క్వేర్ చేయాలి. 5² రూట్ ఆఫ్ m² + 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 11m + 2 హోల్ స్క్వేర్. ఏ ఫార్ములా ఉంది, a² + b². 5² 25, 5 5 25 కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, మీదనే అయింది. ఈక్వల్ టు a² + b² + 2ab a + b హోల్ స్క్వేర్ ఫార్ములా. 11m² ఎంత 121m², 2² 4, 2ab అంటే 2 × 11m × 2 ఎంత 44m. ఎందుకంటే 2 × 4 అవుతుంది, 4 × 11 44 m ఆడుతుంది కాబట్టి వేసుకోవాలి. 25m², దీంతో మల్టిప్లై అయ్యాలి. 25m² + 25 ఈక్వల్ టు 121m² + 4 + 44m. లెఫ్ట్ సైడ్ ఉన్నాయని రైట్ సైడ్ తీసుకోవాలి, మైనస్ అవుతుంది. 121m² మైనస్ ఇట్లా వస్తుంది, కరెక్ట్ సింప్లిఫై చేసి ఇది వస్తుంది. 44ని ఫ్యాక్టరైజ్ చేయాలి, ఇది వస్తుంది. ఫ్యాక్టరైజ్ అంటే 72 - 28 వస్తుంది. ఎందుకంటే 96 × 21 = 72 × 28. అడిషన్ ప్లస్ చేస్తే ఇది రావాలి మధ్యలో నెంబర్ 44, ఇది అయితే వస్తుంది. ఫ్యాక్టరైజ్ మంచిగా అవుతుంది. రెండిట్లకి 24 కామన్ చేయాలి. 24 ఇవి రెండిట్లకి 24, ఇవి రెండిట్లకి -7. ఎందుకంటే ఇవి రెండిట్లకి -7 ఒక్కటే తీయొచ్చు కాబట్టి దీంట్లో అట్లా తీయాలి. ఇది మధ్యలో సేమ్ ఉండాలి కాబట్టి ఇది ఇస్తానికి మనం డివిజన్ చేయాలి. 4m/3 దానికి మనం కామన్ తీయాలి, అది 24m తీయాలి కన్ఫామ్గా కాబట్టి ఇట్లా వేసేయచ్చు. ఎట్లంటే 7 ఏ కామన్ తీసుకుని కరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫ్యాక్టరైజేషన్ అయితే కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. 72 - 28, ఎందుకంటే ఇవి మనం రెగ్యులర్గా యూజ్ చేయని నెంబర్స్, కొద్దిగా పెద్ద నెంబర్స్. కామన్ తీసి ఫ్యాక్టరైజేషన్ అయితే ఈ రెండు సేమ్ కాబట్టి ఒకటి లెక్క రాసుకోవచ్చు, ఈ రెండు ఒకటి లెక్క. 4m + 3 × 24m - 7 ఈక్వల్ టు 0. 4m ఇట్లయితే 24m ఈక్వల్ టు -7 రైట్ సైడ్ పోతే ప్లస్ అయితే 7. 24m ఈక్వల్ టు 7, m ఈక్వల్ టు 7/24. ఇది 4m + 3 ఈక్వల్ టు 0 అయితే 4m ఈక్వల్ టు -3, m ఈక్వల్ టు -3/4. కేస్ 1 ఏంటి, ఇఫ్ m ఈక్వల్ టు 7/24 అప్పుడు ఏమొస్తుంది, దెన్ ద ఈక్వేషన్ 1 ఈస్ y + 4 ఈక్వల్ టు ఇది వేసుకోవాలి. ఈక్వేషన్ 1 అనుకున్నాను బ్రాకెట్లో అది వేసుకోవాలి. అది వేసుకొని m అంటే సబ్స్టిట్యూట్ చేయాలి, సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లై చేయాలి, ఎల్సిఎం చేయాలి, రైట్ సైడ్ పంపించాలి, మల్టిప్లై చేయాలి. ఇవన్నీ ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పంపాలి, ఇది వస్తుంది. ఇది ఒకటి డైరెక్ట్ కామెంట్ అయింది. రెండు కేస్ 2 ఇఫ్ m ఈక్వల్ టు -3/4 ఈక్వేషన్ 1, y + 4 ఈక్వల్ టు ఈక్వేషన్ 1 బ్రాకెట్లో ఇది వేసుకోవాలి. m బదులు -3/4 మల్టిప్లై చేయాలి,
ఎల్సిఎం చేయాలి, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మల్టిప్లై చేసినాక ఈ లెఫ్ట్ సైడ్ ఉంది రైట్ సైడ్ పంపాలి. ప్లస్ లాస్ట్కి ఇట్లా వచ్చేస్తుంది. ఇదే ఆన్సర్ అయిపోయింది. therefore స్టెప్ రాసుకోవాలి. therefore the equations of direct common tangents are tangent spelling తప్పము. మీకు తెలుసు tangent spelling TANGENTS. tangents are రెండు. లాస్ట్కి వచ్చిన కేస్ 1 ఇది ఇంకా లాస్ట్ ఇది రెండు వేసుకోవాలి అంతే. 9th వన్ సేమ్ అమ్మ. TCT అంటే ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్. సేమ్ ఇలాగే సేమ్ దీని ముందు లెక్కనే ఇట్లా రాసుకొని ఈ ఒక్క చేంజ్ ఉంటుంది. ఏంటంటే R1+R2 4 వచ్చింది. C1 C2 √20. 4 స్క్వేర్ రాసుకోవచ్చు. √4 స్క్వేర్ ఎందుకంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి 4 వచ్చేస్తుంది కాబట్టి 4 స్క్వేర్ అయింది 16. √16 is lesser than √20 కదా. కాబట్టి C1 C2 గ్రేటర్ దాన్ R1+R2 ఐసిఎస్ ఫార్ములా. ఎందుకంటే TCT వచ్చింది. ట్రాన్స్ఫర్ కామన్ టాంజెంట్ వస్తే ఐసిఎస్ అనుకోవాలి. ఇంటర్నల్ కామన్ సిమిలిట్యూడ్ is equals to R1 x2 plus ఇది ప్లస్ వస్తుంది మైనస్ బై R1 x2 plus R2 x1 by R1 plus R2 R1 y2 plus R2 y1 by R1 plus R2 R1 is to R2 1 is to 3 C1 points C2 points అలా సబ్స్టిట్యూట్ సేమ్ అంతే. దీని ముందుగా రెండు క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు m² ఉంది కాబట్టి రెండు తీసుకోవాలి రూట్స్. అందుకోసం m = 1/0 అన్డిఫైన్డ్. ఇది అయినా తీసుకోము, ఇట్లా తీసుకోవాలి. ఇక ఫార్మాలిటీ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఒక ఎక్స్పెక్షన్ అంటే ఇక బట్టి పట్టాలి. ఎక్స్కెషన్ ఇట్లా వస్తుంది. ఒరిజినల్గా అయితే ఇది ఒకటే ఇట్లా వచ్చేస్తే 9 కామన్ తీసి రైట్ సైడ్ పంపితే 0 అయిపోతుంది. 4m + 3 is equals to 0. ఒకటే ఇంతే ఫ్రెండ్స్. 4m = -3 m = -3/4 or m = 1/0 undefined. 1/0 undefined కదా అంతే. కేస్ 1 m = తీసుకొని ఈ 2 1 2 2 ఇక 2 ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్. సేమ్ అంతే తీసుకుంటే మనకి వచ్చేసి m = 1/0. ఇది కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. 0 లెఫ్ట్ సైడ్ చేయాలి. 0 అయిపోతుంది లెఫ్ట్ సైడ్ మొత్తం. ఇంతే ఉంటుంది. x - 1 = 0. therefore స్టెప్ వేసేసుకోవాలి. రెండు ఈక్వేషన్స్. the equation of TCTs are రెండు ఈక్వేషన్స్ వేసేసుకోవాలి. ఇది లాస్ట్ క్వశ్చన్ 10th వన్. find the equation of the circle with radius of 13 units and touching equation at 1 కావాలి అన్నారు. అయితే given that radius of the circle are equal to 13 రాసుకోవాలి and touching line is equal to అది equation 2x - 3y + 1 = 0 and point P of x, x1, x1 equal to 1, 1. let h, k be the center of circle. therefore slope of the line 2x - 3y + 1 = 0 is m1 = -a/b. ఇట్లా ఈక్వేషన్ ఇచ్చి స్లోప్ అంటే -a/b. ఫార్ములా a ఎంత 2 -2/b ఎంత -3 మైనస్ క్యాన్సిల్ 2/3. డయాగ్రామ్ వేసుకోవాలి. ఇట్లా l = ఇది ఈజ్ పర్పెండిక్యులర్ టు C1 C2 అని పెట్టాలి. therefore slope perpendicular అంటే m2 = -m1 -1/m1 m2 = -1/2/3 -3/2 వస్తుంది. tan θ = -3/2 <0 కాబట్టి ఇట్లా రాసుకోవచ్చు.
tan theta opposite by adjacent. Opposite by ఇట్లా డయాగ్రామ్ వేసుకోవాలి. ట్రయాంగిల్ x యాక్సిస్ y యాక్సిస్ ప్లస్ పాజిటివ్ యాక్సిస్ నెగిటివ్ యాక్సిస్, పాజిటివ్ యాక్సిస్ నెగిటివ్ యాక్సిస్. హైపోటెన్యూస్ ఆపోజిట్ ఎంత వచ్చింది 3, adjacent 2. hypotenuse root of ఏంది hypotenuse root of opposite square plus adjacent square equal to root of 3 square plus 2 square equal to 9 plus 4 is equal to root of 13. hypotenuse theta is in second quadrant. ఎట్లా వచ్చిందంటే cos theta adjacent by hypotenuse adjacent ఏంది 2 dividing the negative x axis cot minus 2 by hypotenuse root 13. sin theta equal to opposite by hypotenuse 3 by root 13. The parametric points on the straight line C1 C2 which is at a distance of r equal to root 13 units from the point 1 comma 1 r and with the formula h equal to x plus or minus r cos theta comma k equal to y plus or minus r sin theta. x అనేది 1 y 1 ఇన్ని పాయింట్స్ ఫస్ట్ క్వశ్చన్లోనే ఇచ్చింది కదా పాయింట్స్. r ఎంత రూట్ 13, కాస్ థీటా ఇలా ఫైండ్ అవుట్ చేసినాం, సైన్ థీటా ఇలా ఫైండ్ అవుట్ చేసినాం. అవి వేసుకొని రూట్ 13 క్యాన్సిల్ అవుతుంది. అంతే రెఫరెన్స్. రూట్ 1 లెక్క ఉంది, రూట్ 3 లెక్క కనిపిస్తుంది. ఇక్కడ 1 వస్తుంది చూస్తే ఇక్కడ ఫస్ట్ ప్లస్ కేస్ తీసుకోవాలి. ప్లస్ కేస్ 1 plus of minus 2 plus into minus minus cot theta directly తీసుకున్నాం. 1 plus 3 1 minus 2 minus 1 1 plus 3 4 minus case తీసుకోవాలి. 1 minus of minus 2 1 minus 3 వేసుకుంటే minus and minus plus 1 plus 2 comma 1 minus 3 comma minus 2 వస్తుంది. సెంటర్ C1 ఇంత ఎస్ కామా కే ఇది అవుతుంది. C1 C2 ఇది అవుతుంది. r equal to root 13 క్వశ్చన్ ఇస్తారు. ది ఈక్వేషన్ ఏంటి, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఆరు హెచ్ కామకేలు ఇలా సబ్స్టిట్యూట్ చేసేయాలి. 2 కేసులు ఉన్నాయి కదా, ఒక కేసు ఇది, ఇంకో దాంట్లో ఫస్ట్ ఈ హెచ్ కామకే ఇంట్లో, సెకండ్ హెచ్ కామకే ఇంట్లో యాడ్ పెట్టి ఇది రాయాలి. 2 చేసి ఇది వచ్చేసి క్యాన్సలైజేషన్ 1 చేసి 2 వచ్చేసి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంత కష్టపడి క్రియేట్ చేసిన ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.